హాయ్ అండి, అందరికీ వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు ముందుగా అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలండి. మీరు ఏదైతే కోరుకుంటున్నారో అది అద్భుతంగా మీ జీవితంలో జరగాలి. అందరు సంతోషంగా ఉండాలి. మీకు కోరుకున్న జాబ్ మీకు రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. ఈరోజు మనం సమ్మిళిత విద్య టాపిక్లో నుంచి మనం కొన్ని బిట్స్ చూద్దామండి. టెక్స్ట్ బుక్ చదవటం అవసరం లేదండి, ఎందుకంటే ప్రతి పేరాలో నుంచి బిట్స్గా తీసిచ్చినాం. అలాగే టెక్స్ట్ బుక్ లేని వాళ్ళు కూడా బాధపడాల్సిన అవసరం లేదు. పారాగ్రాఫ్లో చిన్న లైన్ కూడా మనం బిట్గా తయారు చేసి ఇచ్చినాం కాబట్టి దయచేసి దీన్ని యూటిలైజ్ చేసుకోండి. ఓకే, లెట్స్ స్టార్ట్ చేద్దామండి. సమ్మిళిత విద్య ప్రధాన ఉద్దేశం ఏమిటి? కేవలం ప్రతిభావంతుల విద్య, ప్రతి విద్యార్థికి అర్థవంతమైన సమానమైన విద్య, పట్టణ పిల్లల అభివృద్ధి, ప్రైవేట్ విద్య ప్రోత్సాహం. ఈ సమ్మిళిత విద్య అనేది ప్రతి విద్యార్థికి అర్థవంతమైన సమానం విద్య. సమ్మిళిత విద్యకు సంబంధించిన అంశాలు దేనిలో పొందుపరిచారు? భారత శిక్షణ విధానంలోన, రాజ్యాంగంలోన, పాఠశాల నియమావళిలోన, జాతీయ క్రీడా విధానంలోన? మనకి సమ్మిళిత విద్యానికి సంబంధించిన అంశాలు అనేవి భారత రాజ్యాంగంలో వీటిని పొందుపరిచారండి. ఆప్షన్ బి. ఎలిమెంటరీ విద్య ఏ హక్కుగా పరిగణించబడింది? రాజకీయ హక్కు, సామాజిక హక్కు, ప్రాథమిక హక్కు, ఆర్థిక హక్కు. ఎలిమెంటరీ విద్య అనేది ప్రాథమిక విద్య హక్కుగా పరిగణించబడింది. నెక్స్ట్, యునైటెడ్ నేషన్ మిలీనియం డిక్లరేషన్ ఏ సంవత్సరంలో జరిగింది? ఇది ఏ సంవత్సరంలో జరిగింది అంటే 1995, 1998, 2000, 2005. మనకి 2000లో జరిగింది. అలాగే ఇదండి దీని ఉద్దేశం ఏంటంటే అభివృద్ధి గమ్యాలపై సంతకం చేసిన దేశాల్లో భారతదేశం కూడా ఉంది. దీని ప్రధాన అంశం 2015 నాటికి సార్వత్రిక ఎలిమెంటరీ విద్యను సాధించటం. దీని ఉద్దేశం ఏంటిదంటే సార్వత్రిక ఎలిమెంటరీ విద్యను 2015 కల్లా సాధించటం. మిలీనియం అభివృద్ధి లక్ష్యాల్లో భారతదేశం ఏ లక్ష్యాన్ని సాధించడానికి కృషి చేసింది? ఉన్నత విద్య, సాంకేతిక విద్య, సార్వత్రిక ఎలిమెంటరీ విద్య. సార్వత్రిక ఎలిమెంటరీ విద్య అనేది 2015 కల్లా కంప్లీట్ కావాలి. సర్వశిక్ష అభియాన్ అమలైన సంవత్సరం ఏది? సర్వశిక్ష అభియాన్ అన్న అలాగే రాజీవ్ విద్యా మిషన్ విద్యాకు చట్టం ఏ సంవత్సరం అమలైందంటే 2009లో అమలైందండి. ఇది ప్రతి సంవత్సరం 100% సాధించబడుతున్న అంశం ఏది అంటే నిలుపుదలన, నాణ్యమైన విద్యన, విద్యార్థుల నమోదన, 10వ తరగతి ఉత్తీర్ణతన. అంటే ప్రతి సంవత్సరం విద్యార్థుల అంటే ప్రతి ఒక్కరు జాయిన్ అవుతున్నారు. 100% స్కూల్లో జాయిన్ అవటం అనేది జరుగుతుంది. అంటే విద్యార్థుల నమోదు అనేది 100% లక్ష్యంగా ఉంటుందన్నమాట. విద్యార్థుల నమోదా 100 మంది పిల్లల్లో ఎంతమంది మాత్రమే 10వ తరగతి చేరుకుంటున్నారు? మనకున్న 100 మంది పిల్లల్లో ఎంతమంది మాత్రమే 10వ తరగతికి చేరుకుంటున్నారు? ఇక్కడ ఏంటిదంటే 2012, 2013 ఈ మధ్య వాళ్ళ లెక్కలు చూసినప్పుడైతే 10 సంవత్సరాల క్రితం 1వ తరగతిలో చేరిన ప్రతి 100 మంది విద్యార్థుల్లో ఎంతమంది అంటే 2012, 2013 ఈ లెక్కల ప్రకారం 10 సంవత్సరాల క్రితం 1వ తరగతిలో చేరిన ప్రతి 100 మంది విద్యార్థుల్లో కేవలం 62 మంది మాత్రమే 10వ తరగతి చేరుకున్నారంట. షెడ్యూల్ కులాలకు చెందిన పిల్లల్లో 10వ తరగతికి చేరిన వారిన ఎంత శాతం ఉంది అంటే షెడ్యూల్ కులాలకు చెందిన పిల్లల్లో 10వ తరగతికి చేరిన వారు ఎంతమంది ఉన్నారంటే 52 మంది మాత్రమే ఉన్నారు. షెడ్యూల్ తెగలకు చెందిన పిల్లల్లో 10వ తరగతి పూర్తి చేసిన వారు ఎంతమంది ఉన్నారంటే కేవలం 32 మంది మాత్రమే ఉన్నారు. ఎలిమెంటరీ స్థాయిలో విద్యార్థులు చేరుకోలేకపోతున్నది కారణం ఏంటిదంటే పాఠ్యపుస్తకాల, కనీస అభ్యాసన స్థాయిలో ఉపాధ్యాయుల పరీక్షలు. అంటే ఎలిమెంటరీ స్థాయిలో కనీసం అభ్యాసన స్థాయిలు కూడా చేరుకోలేకపోతున్నారనమాట. ఆప్షన్ బి.
పాఠశాలలు ఏ విషయంలో విఫలమవుతున్నాయని గణాంకాలు సూచిస్తున్నాయి? క్రీడలలోన, విద్యను అందించటంలోన, భవన నిర్మాణంలోన, భోజన పథకం ద్వారా. ఇవన్నిటికంటే ప్రతి మనిషికి కావలసిన విద్యను అందించటం, నాణ్యమైన గణాంకమైన గుణాత్మకమైన విద్యను అందించటం. ప్రధాన సమస్య ఏ ప్రక్రియకు సంబంధించింది? పరీక్ష విధానమా, బోధనాభ్యాసన ప్రక్రియన, పరిపాలన, ఉపాధ్యాయ నియామకమా? ప్రధాన అభ్యాసనం అనేది ప్రధానంగా పాఠశాలలో దేనికి ఏంటిదంటే ప్రతి విద్యార్థికి అర్థవంతమైన రీతిలో ఆహ్లాదకరమైన వాతావరణంలో జరగపోవటానికి కారణం ఏంటంటే పాఠశాలలో బోధన అభ్యాసన క్రియ అనేది సరిగ్గా లేకపోవటం వలన. అలాగే తరగతి గదిలో విద్యార్థులు ఎక్కువగా ఏ రూపంలో ఉంటున్నారు? మానసిక ఉపస్థితిలోన, భావోద్వేగ ఉపస్థితిలోన, శారీరక ఉపస్థితిలోన, అలాగే సామాజిక ఉపస్థితిలోన. అంటే బాడీ ప్రజెంట్ మైండ్ ఆబ్సెంట్ అంటున్నారు కాబట్టి శారీరక ఉపస్థితిలోనే పిల్లలు ఉంటున్నారనమాట. అందుకే చదువు మీద వాళ్ళకి ఎక్కువ ఆసక్తి లేకుండా ఉంటుంది. నిజమైన సమ్మిళిత విద్య అంటే ఏమిటి? అందరూ ఒకే పుస్తకం చదవటమా, కేవలం ఉపస్థితి ఉండటమా, లేదా మానసిక కూడా పాల్గొనటమా, పరీక్షల్లో ఉత్తీర్ణత సాధించటం? అంటే నిజమైన సమ్మిళిత విద్య అనేది మానసికంగా అంటే మైండ్తో మనం చదువుకున్నప్పుడు, మానసికంగా స్థితిగా మనం చదివేది అర్థం చేసుకున్నప్పుడు మనకు ఆ విద్య అందుబాటులో ఉంటుందని. మానసిక ఉపస్థితి అనేది ఇక్కడ ఇంపార్టెంట్ అనమాట. శారీరకంగా ఉపస్థితిలో ఉంచుతున్నాం కానీ మనం మానసిక ఉపస్థితిలో కొనసాగేలాగా చెయ్యాలి. అప్పుడే నిజమైన సమ్మిళిత విద్య అనేది పిల్లలకి అందుబాటులో ఉంటుంది. సమ్మిళిత తరగతి గది ఎలా ఉండాలి? కఠినమైన వాతావరణంలో ఉండాలా? ఇరుకు గదిలో వాతావరణం ఉండాలా? ఆహ్లాదకరమైన వాతావరణం ఉండాలా? నిశ్శబ్ద వాతావరణం ఉండాలా? ఎప్పుడైనా సరే గాలి వెలుతురుండి ఆహ్లాదకరంగా ఉన్నప్పుడు మాత్రమే పిల్లలు దాని మీద మానసిక స్థితిలో ఉంటారనమాట. ఆహ్లాదకరమైన వాతావరణం. ఈ పాఠశాల నాది అనే భావన ఏది సూచిస్తుంది? భయాన్న, ఆసక్తిన, స్వామ్య భావాన్న, పోటీనా? ఎప్పుడైతే మనకి సౌమ్య భావాన్ని అంటే ఆహ్లాదకరమైన వాతావరణం ఉన్నప్పుడు, ఆసక్తికరంగా ఉన్నప్పుడు, అలాంటి భావాన్ని కలిగించినప్పుడే ఇది పాఠశాల నాది అని మనం చెప్తాం అన్నమాట. సమ్మిళిత విద్యలో తోటి విద్యార్థులలో ఏమి అవసరమో? పోటీ అవసరమా, సహజీవన అవసరమా, దూరం అవసరమా, విభజన అవసరమా? ప్రతి ఒక్కరితో మనం ఒకే గదిలో ఉంటే చదువుకుంటాం కాబట్టి అందరితో సహజీవనం అనేది, ఒకరికొకరు కలిసిమెలిసి ఉండటం, చదువుకోవటం అనేది ఇంపార్టెంట్ అండి. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. విద్యార్థుల్లో పెంపొందించవలసిన ముఖ్య లక్షణం ఏది? వ్యక్తిగత విజయమా, సహాభ్యాసనమా, ఒంటరి అభ్యాసనమా, పరీక్ష భయమా? మనం విద్యార్థులు పెంపొందించాల్సింది సహాభ్యాసనము. ఏంటంటే ఒకరికి కొంతమంది టీచర్ చెప్పేసేది అర్థం కాదు కాబట్టి కలిసిమెలిసి వాళ్ళు గ్రూప్గా చదువుకొని ఒకరికొకరు తెలియనప్పుడు అర్థం చేసుకోవటం, మనం నేర్పించినప్పుడు వాళ్ళ నాలెడ్జ్ అనేది కూడా ఇంప్రూవ్మెంట్ అవుతుంది. సమ్మిళిత విద్య చివరి లక్ష్యం ఏమిటి? ఉద్యోగ సాధన, సమాజ నిర్మాణమా, పరీక్ష ఫలితాల శిక్షణ పూర్తి చేయటమా? అంటే సమాజ నిర్మాణం. సమ్మిళిత విద్య అంటే ఏమిటి? ప్రతిభావంతులకే విద్య అందించటమా, ప్రత్యేక అవసరాల పిల్లలను వేరుగా బోధించటమా, భేదభావం లేకుండా అందరినీ ఒకే విద్యా వ్యవస్థలో చేర్చటమా, కేవలం గ్రామీణ పిల్లలకు మాత్రమే విద్యను అందించటమా? సమ్మిళిత విద్య అంటే ఏంటంటే బడి మానేసిన పిల్లలకు, వలస వెళ్ళిన పిల్లలకు, గిరిజన సంచార తెగలకు చెందిన పిల్లలకు, ప్రత్యేక అవసరాలు కలిగిన పిల్లలకు, ఇలా రకరకాల నేపథ్యమైన గల పిల్లలకు రకరకాలమైన ప్రత్యేక పాఠశాలలు ఏర్పాటు చేయబడ్డాయి. అంటే ఇది ఎలాంటి భేదభావం లేకుండా అందరినీ ఒకే విద్యా వ్యవస్థలో చేర్చటాన్నే సమ్మిళిత విద్య అని అంటారు. ఆప్షన్ సి. సమ్మిళిత విద్యలో క్రింది వాటిలో ఏది ముఖ్య లక్షణం? వేర్వేరు పాఠశాల ఏర్పాటు చేయటమా, భాష, కులం, లింగ భేదం చూపటమా, సమాజంలోని అన్ని వనరులను విద్యలో భాగం చేయటమా, పరీక్షలపై మాత్రమే దృష్టి పెట్టటమా? అంటే ఇక్కడ సమాజంలోని అన్ని వనరులను విద్యలో భాగం చేయటం. 22 ఈజ్ సి. సమ్మిళిత విద్య ఎవరి కోసం ఉద్దేశించబడింది? సాధారణ పిల్లల కోసం మాత్రమేనా? ప్రత్యేక అవసరాల పిల్లల కోసం మాత్రమేనా? వెనుకబడిన వర్గాల కోసం మాత్రమే? అందరి పిల్లల కోసమా? ఎందుకంటే ఇక్కడ అందరు పిల్లలు ఉన్నారు. ఎవరెవరు? బడి మానేసిన పిల్లలు, వలస వెళ్ళిన పిల్లలు, గిరిజన సంచార తెగలకు చెందిన పిల్లలు, ప్రత్యేక అవసరాలు కలిగిన పిల్లలు, రకరకాల నేపథ్యం గల పిల్లలందరి కోసం దీన్ని ఏర్పాటు చేయబడింది.
సమ్మిళిత విద్య యొక్క ప్రధాన ఉద్దేశం ఏమిటి? పోటీని పెంచటమా, విద్యార్థుల అభ్యాసనాన్ని మెరుగుపరచటమా, పరీక్షల్లో మార్కులు పెంచటమా, క్రమశిక్షణ పెంచటమా అంటే విద్యార్థుల్లో అభ్యాసనాన్ని మనకి ఇక్కడ ఏం చేయాలి? మెరుగుపరచాలి. సమ్మిళిత విద్య సమాజానికి ఎలా ఉపయోగపడుతుంది? అసమానతలు పెరుగుతాయి, సమాజ సుస్థిర అభివృద్ధికి తోడ్పడుతుంది, విద్యా ఖర్చు మెరుగుపడుతుంది, విద్య పరిమితి అవుతుంది. సమాజ సుస్థిర అభివృద్ధికి తోడ్పడుతుంది. సమ్మిళిత విద్యలో పాఠశాలల పాత్ర ఏమిటి? పిల్లలను వర్గాలుగా విభజించటమా, కొంతమందిని మాత్రమే చేర్చటమా, అందరికీ అనుకూల వాతావరణం కల్పించటమా, ప్రత్యేక తరగతులు మాత్రమే నిర్వహించటమా? అందరికీ అనుకూల వాతావరణాన్ని ఇక్కడ ఏం చేయాలి? కల్పించాలి. సమ్మిళిత విద్యకు విరుద్ధమైన భావన ఏది? సమాన అవకాశాలు, ఏకీకరణం, విభజన, సహకారం. ఇక్కడ విభజన అనేది రాంగ్ ఆన్సర్. ఇది విరుద్ధమైన అంశం అనమాట సమ్మిళిత విద్యకు. సమ్మిళిత విద్యలో ఉపాధ్యాయుని పాత్ర ఏమిటి? కేవలం పాఠ్యపుస్తక బోధన, అన్ని రకాల విద్యార్థుల అవసరాలను గుర్తించి బోధించటమా, ప్రతిభావంతులపై మాత్రమే దృష్టి పెట్టటమా, పరీక్షలకే ప్రాధాన్యం ఇవ్వటమా? ఇక్కడ అన్ని రకాల విద్యార్థుల అవసరాలను గుర్తించి బోధించటం. యునెస్కో ప్రకారం సమ్మిళిత విద్య అంటే ఏమిటి? ప్రత్యేక అవసరాల పిల్లలను వేరుగా బోధించటం, కేవలం పాఠ్యాంశాలపై దృష్టి పెట్టడం, అభ్యాసన, సాంస్కృతిక, సామాజిక కార్యక్రమాల అందరినీ భాగస్వామ్యాన్ని పెంచే నిరంతర ప్రక్రియ, ప్రతిభావంతులకి విద్యను అందించటం. ఆప్షన్ సి. అభ్యాసన, సాంస్కృతిక, సామాజిక కార్యక్రమాలలో అందరి భాగస్వామ్యాన్ని పెంచే నిరంతరం ప్రక్రియ. సమ్మిళిత విద్యలో పాఠశాలలో ప్రధాన బాధ్యత ఏమిటి? పిల్లలను వేరువేరు పాఠశాలకు పంపించటం. బి. వయసు స్థాయికి తగినట్లు విషయాలు, పద్ధతులు, వ్యూహాలను మార్పు చేయటం, పరీక్షలకి ప్రాధాన్యం ఇవ్వటం, ప్రత్యేక తరగతులు మాత్రమే నిర్వహించటం. సమ్మిళిత విద్యలో పాఠశాల ప్రధాన బాధ్యత ఏమిటి అంటే వయసు స్థాయికి తగినట్లు విషయాలు, పద్ధతులు, వ్యూహాలను మార్పు చేయటం. CSIE యూకే ప్రకారం సమ్మిళిత విద్య ఎవరి అభ్యాసాన్ని ప్రోత్సహిస్తుంది? ప్రత్యేక అవసరాల పిల్లలది మాత్రమే, సాధారణ పిల్లలది మాత్రమే, ఉపాధ్యాయుల పిల్లలు మాత్రమే. వీళ్ళిద్దరిది ఏంటిది అంటే వాళ్ళ నిర్వచనం ప్రకారం ఇక్కడ పాలకులు, పిల్లలు, తల్లిదండ్రులు, పాఠశాల సిబ్బంది, సమాజం అందరి కోసం సమ్మిళిత విద్య అనేది అభ్యాసనాన్ని ప్రోత్సహిస్తుంది. సమ్మిళిత విద్య గరిష్ట సమూహానికి మాత్రమే పరిమితమా అంటే కాదు. ప్రతి విద్యార్థికి ఉన్న మౌలిక హక్కు ఏది? ఉద్యోగం, చదివే హక్కు, పరీక్ష రాసే హక్కు, ఉపాధ్యాయుని ఎంపిక చేసుకునే హక్కు. ప్రతి విద్యార్థికి మౌలిక హక్కు ఏంటంటే చదివే హక్కు. భిన్న అవసరాలు గల పిల్లలను వేరుగా చదివించటంలో ఏ సమస్య ఎదురవుతుంది? సమాజంతో కలిసి జీవించడంలో ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ఆప్షన్ బి. సమ్మిళిత విద్య భవిష్యత్తులో దేనికి దోహదం చేస్తుంది? మంచి సామాజిక సర్దుబాటు, భవిష్యత్తులో మంచి సర్దుబాటుకు ఇది ఎంతో దోహదం చేస్తుంది. సమ్మిళిత విద్యలో పిల్లలు ఎలా అభ్యసిస్తారు? ఒంటరిగానా, ఉపాధ్యాయుడిపై మాత్రమే ఆధారపడ, పరస్పర చర్చల, సెమినార్ల, సమవయస్కుల బోధన, కేవలం పుస్తకాల ద్వారానా? ఇది ఎలా అంటే వీళ్ళు పరస్పర చర్యలు, సెమినార్లు, సూచనలు, సమవయస్కుల బోధన లాంటి పద్ధతుల్లో విద్యను చక్కగా అభ్యసిస్తారనమాట. సమ్మిళిత విద్య వల్ల పిల్లల్లో ఏ విలువ పెంపొందిస్తాయి అంటే ఇవి మంచి పరస్పర అవగాహన, ఒకరికొకరు సహకారం చేసుకునే ఇది చాలా చక్కగా ఉపయోగపడుతుందన్నమాట.
సమ్మిళిత పాఠశాలలో ప్రధాన లాభం ఏమిటి? ఒత్తిడి పెరుగుతుంది, పిల్లలు నిష్క్రియంగా ఉంటారు, ఒకరి సహాయంతో మరొకరు చురుగ్గా పాల్గొంటారు, అవగాహన చేసుకొని భవిష్యత్తు సమాజంలో ఎదురైనప్పుడు సరైన సహాయక చర్యలు తోడ్పాటుకు అందిస్తుందన్నమాట. అంటే వీరు ఒకరికొకరు ఎలాంటి ఒత్తిడి లేకుండా చురుగ్గా పాల్గొని సార్వత్రిక విద్యను పెంపొందించుకుంటారు. సమ్మిళిత విద్యలో మొత్తం ఎన్ని నమూనాలు ఉన్నాయి? 4, 5, 6, 7 మొత్తం వచ్చేసి 6 నమూనాలు ఉన్నాయి. అవి ఏంటిదంటే వనరుల నమూనా, సంచారక బోధన నమూనా, ద్వంద్వ బోధన నమూనా, దూర అభ్యాసన నమూనా, ప్రత్యామ్నాయ పాఠశాల నమూనా, గృహ ఆధారిత విద్యా నమూనా. అంటే రిసోర్సెస్ మోడల్, ఇంటినిరెంట్ టీచింగ్ మోడల్, డ్యూయల్ టీచింగ్ మోడల్, డిస్టెన్స్ లెర్నింగ్ మోడల్, ఆల్టర్నేటివ్ స్కూల్ మోడల్, హోమ్ బేస్డ్ ఎడ్యుకేషనల్ మోడల్. సాధారణ ఉపాధ్యాయుడితో పాటు ప్రత్యేక ఉపాధ్యాయుడు, రిసోర్సెస్ టీచర్ సహాయం చేసే నమూనా ఏంటిది? ఇక్కడ రిసోర్స్ టీచర్స్ ఆర్ వనరుల నమూనా అంటారు. దీంట్లో అంటే ఒక సాధారణ ఉపాధ్యాయుడితో పాటు ప్రత్యేక ఉపాధ్యాయుడు ఉంటారనమాట. దీంట్లో ఒక రిసోర్స్ టీచర్ సాధారణంగా ఎంతమంది భిన్న సామర్థ్యాల గల పిల్లలను చూసుకోగలడు? అంటే 2 నుంచి 4, 4 నుంచి 6, 8 నుంచి 10, 12 నుంచి 15 మంది. ఇక్కడ 8 నుంచి 10 భిన్న సామర్థ్య గల పిల్లలను చూసుకోగలుగుతారు ఇందులో వనరుల నమూనాలో. ఒక పాఠశాల నుంచి మరో పాఠశాలకు వెళ్ళి సహాయం చేసే ఉపాధ్యాయుడు ఉండే నమూనా ఏది? వనరుల నమూనా, ద్వంద్వ బోధన నమూనా, సంచారక బోధన నమూనా, దూర అభ్యాసన బోధన నమూనా. ఇక్కడ ఏంటిదంటే వనరుల నమూనా రిసోర్సెస్ దాంట్లో ఏం జరుగుతుందంటే ప్రత్యేక ఉపాధ్యాయుల సేవలను ఉపయోగించుకోవటం ఇక్కడ ముఖ్య ఉద్దేశం. అంటే ఒక రెగ్యులర్ ఉపాధ్యాయుడితో పాటు ఇంకొక వేరే ఒక ఉపాధ్యాయుడు ఉంటాడో అతన్ని కంపల్సరిగా ఉపయోగించుకుంటారు దీంట్లో. అలాగే సంచార అంటే ఏంటిదంటే ఒక పాఠశాల నుంచి ఇక్కడ కూడా రెగ్యులర్ టీచర్లతో పాటు ఇంకొక సంచారక ఉపాధ్యాయుడు ఉంటాడు అనమాట. అతను ఒక పాఠశాల నుంచి మరొక పాఠశాలకు వెళ్ళి సహాయం చేస్తూ ఉంటాడు. ఆప్షన్ సి సంచారక బోధన నమూనా. రెగ్యులర్ ఉపాధ్యాయుడు మరియు ప్రత్యేక ఉపాధ్యాయుడు కలిసి ఒకే తరగతిలో బోధించే నమూనా ఏది అంటే వనరుల నమూనా. పిల్లలు పాఠశాలకు రాలేని పరిస్థితుల్లో ఇంటి నుంచి విద్య అందించే నమూనా ఏది? గృహ ఆధారిత విద్యా నమూనా. ద్వంద్వ బోధన నమూనా ఉద్దేశం ఏమిటి? ఇక్కడ ఏంటిదంటే దూర ప్రాంతాల్లో ఉన్న పిల్లలకు విద్య బోధ అందించటం. అంటే ఇక్కడ ఏంటంటే భిన్న సామర్థ్య గల పిల్లలు ఉన్నారనుకోండి, ఎక్కడో దూరంగా ఉన్న పల్లెల్లో 2 లేదా 3 ఉన్నా అక్కడికి వెళ్ళి వీళ్ళు బోధిస్తారనమాట. ఇది ద్వంద్వ బోధన నమూనా. ద్వంద్వ బోధన నమూనాలో ఉపాధ్యాయులకు ఏమి ఇస్తారు? ప్రత్యేక శిక్షణ, బహుమతిన, పదోన్నతిన, పైవన్నీన? ఇక్కడ ఏమిస్తారంటే బహుమతి ఇస్తారు. ఎందుకంటే వీళ్ళు ఇది ఇంటి దగ్గరికి వెళ్ళి అదనపు బోధన చేస్తున్నందుకు గాను బహుమతి గుర్తుగా ఇస్తారు. దీనికోసం ఎక్కువ మంది ఉపాధ్యాయులు కనీసం ఒక పాఠశాల నుంచి ఒక టీచర్ క్రాష్ ప్రోగ్రాం ద్వారా 2 లేదా 3 నెలలు శిక్షణ పొందాలి. దీనికోసం కూడా కనీసం ఒక 3 నెలల శిక్షణ ఇస్తారనమాట. ఒక 2 నెలలు కానీ 3 నెలలు కానీ కంపల్సరిగా
క్రాష్ ప్రోగ్రామ్ ద్వారా. ఆ ప్రోగ్రామ్ ఏంటంటే ద్వంద్వ విద్యా బోధనలో ప్రత్యేక భిన్న విద్యార్థి గల పిల్లల కోసము ఒక టీచర్స్కి ఏమిస్తారంటే క్రాష్ ప్రోగ్రామ్ ద్వారా 2 లేదా 3 నెలల శిక్షణ ఇస్తారు. అంటే ఈ విధమైన కార్యక్రమాలు చేపడితే భిన్న సామర్థ్యం గల పిల్లలు ఇంటి దగ్గరలో ఉన్న పాఠశాలని విద్యను అభ్యసించవచ్చు. వీళ్ళకి ఏ ప్రోగ్రామ్ ద్వారా? క్రాష్ ప్రోగ్రామ్ ద్వారా. ఎన్ని నెలల శిక్షణ ఇస్తారు? 2 లేదా 3 నెలల శిక్షణ ఇస్తారు. దూర అభ్యాసన నమూనా చిన్నపిల్లల కోసం, మధ్యలో చదువు మానేసిన వారి కోసం, ఉపాధ్యాయుల కోసము. మధ్యలో చదువు మానేసిన వాళ్ళ కోసము. దూర విద్యా కార్యక్రమాలను చేపట్టే సంస్థలు ఏవి? అంటే దూర విద్య అంటే డిస్టెన్స్ ఎడ్యుకేషన్ అని తెలుసు మనకి. దీన్ని పని చేస్తూ ఉన్నత విద్యను పొందాలనుకుంటారు. IGNOU ఇందిరాగాంధీ నేషనల్ ఓపెన్ యూనివర్సిటీ, మధ్యప్రదేశ్ బోస్ ఓపెన్ యూనివర్సిటీ ద్వారా BOU ఈ రెండిటి ద్వారా మనకి దూర విద్యా కార్యక్రమాలను చేపడుతున్నారు. సంచారక బోధన నమూనాలో సంచారక ఉపాధ్యాయుడు ఏం చేస్తాడు? సంచారక బోధన నమూనాలో సంచారక ఉపాధ్యాయుడు ఏం చేస్తాడు అంటే ఒకే పాఠశాలలో బోధన చేస్తాడా? వేరు పాఠశాలకు వెళ్ళి విద్యార్థులకు సహాయం చేస్తాడా? పాఠశాల నిర్వహణ ఉంటుందా? పైవన్నీనా? ఇక్కడ ఇతను ఏం చేస్తాడంటే వేరు పాఠశాలకు వెళ్ళి బోధన చేస్తాడు. నెక్స్ట్, సంచారక ఉపాధ్యాయుడు ప్రతి విద్యార్థిని ఎంత సార్లు చూస్తాడు అంటే ఎన్ని సార్లు వెళ్తాడనమాట. ప్రతి విద్యార్థిని వారానికి 2 లేదా 3 సార్లు అనమాట. సంచారక బోధనా నమూనాలో టీచర్ దగ్గర ఏముంటుంది? రిసోర్స్ కిట్టా, పాఠ్యపుస్తకాల, సైకిలా, పైవన్నీయా? ఇక్కడ ఇతని కోసం ఏంటిదంటే ప్రతి పాఠశాలలో రిసోర్స్ గది ఉండదు. టీచర్ దగ్గర రిసోర్స్ కిట్ ఉంటుంది. అంటే ఇతను వారానికి 2-3 సార్లు చూస్తాడు కాబట్టి ప్రాథమిక పాఠశాలలోని విద్యార్థుల కోసం ఎక్కువ సార్లు పెడతారు. ప్రాథమిక పాఠశాలలోని విద్యార్థుల కోసం ఎక్కువ సార్లు వెళ్తాడండి. ఇక్కడ ప్రాథమిక పాఠశాలలో ఇతనికి రిసోర్స్ గది అనేది ఉండదు. రిసోర్స్ కిట్ అనేది మాత్రమే ఉంటుంది. సంచారక బోధన నమూనాలు ఎన్నుకోబడిన పాఠశాలలు ఎంత కిలోమీటర్ పరిధిలో ఉండాలి? ఆ కార్యక్రమం కోసం ఎన్నుకోబడిన పాఠశాలలు 8 కిలోమీటర్ల పరిధిలో మాత్రమే ఉండాలి. సంచారక ఉపాధ్యాయుడు వేరు పాఠశాలకు వెళ్ళటానికి ఏమి ఇవ్వాలి? ఇతనికి ఆ ప్రాంతం ఆధారంగా సంచారక ఉపాధ్యాయుడు వేరు పాఠశాల వెళ్ళటానికి సైకిల్ లేదా మోటార్ సైకిల్ ఇవ్వాలి. పై 2. ఇక్కడ ఉన్న ఈ పైవన్నీ కూడా కరెక్ట్ అయితే. ప్రత్యామ్నాయ పాఠశాల నమూనా ప్రధాన లక్ష్యం ఏమిటి? భిన్న సామర్థ్యం గల వారికి విద్య అందించటం, అందరు పిల్లలకు సమాన విద్య, మధ్యలోనే విద్యను ఆపేసిన వారికి విద్య. ప్రత్యామ్నాయ పాఠశాల నమూనా అంటే భిన్న సామర్థ్యాల గల వారికి వారి అవసరాల ఆధారంగా సేవలు అందించే కార్యక్రమాల్లో ఒకటి. రాత్రి పాఠశాలలు, సాయంత్రం పాఠశాలలు, ప్యాకేజ్ కార్యక్రమం మొదలై నిర్వహించి వీళ్ళకి రాత్రి పాఠశాలలు, సాయంత్రం అంటే మొత్తం ఫస్ట్ భిన్న సామర్థ్యం గల వారికి విద్యను అందించడం. ప్రత్యామ్నాయ పాఠశాల నమూనాలు ఏ రకమైన కార్యక్రమాలు జరుగుతాయి? రాత్రి పాఠశాలలు ఉంటాయి, సాయంత్రం పాఠశాలలు ఉంటాయి, ప్యాకేజీ కార్యక్రమాలు ఉంటాయి. అంటే మొత్తం అనమాట. పైవన్నీ నిర్వహించి ఆర్థిక విద్యా పునరావాసాన్ని కల్పిస్తున్నారు. ఆల్టర్నేటివ్ స్కూల్ మోడల్ ఏం చెప్తుందంటే భిన్న సామర్థ్యాలు గల వారికి వారి అవసరాల ఆధారంగా సేవలు అందించే కార్యక్రమాల్లో ఒకటి. ఇది రాత్రి పాఠశాలలు, సాయంత్రం పాఠశాలలు, ప్యాకేజీ కార్యక్రమాలు మొదలైనవి నిర్వహించి ఆర్థిక విద్యా పునరావాసాన్ని కల్పిస్తారన్నమాట. ప్రత్యామ్నాయ పాఠశాల నమూనా ఏమి కల్పిస్తుంది? ఆర్థిక సహాయం కల్పిస్తుంది. ఆర్థిక విద్యాపర పునరావాసాన్ని కల్పిస్తుంది. సమ్మిళిత విద్యలో ప్రధానంగా విద్యార్థులు ఎక్కడ విద్యను అభ్యసించాలి? ప్రత్యేక పాఠశాలలోనా, దూర పాఠశాలలోనా, ఇంటి దగ్గరలోనే సాధారణ పాఠశాలలోనా, హాస్టల్లోనా? ఇంటి దగ్గరలోని సాధారణ పాఠశాలలో.
అంటే ఇక్కడ గృహ ఆధారిత విద్యా నమూనా ఉంది కదా, ఎవరైతే పాఠశాలలకు వెళ్ళలేనోళ్ళో వాళ్ళు పిల్లలు పాఠశాలకు వెళ్ళలేకపోతే విద్యను వారి దగ్గరకు తీసుకురావటం, ఇలాంటివి మన భారతదేశంలో కల్పించారనమాట. నెక్స్ట్, సమ్మిళిత విద్యలో విద్యార్థులందరికీ ఏమి అందించాలి? ఒకే రకమైన సేవలు, తగిన సేవలు, చేయూత, ప్రత్యేక సేవలు మాత్రమే, పరిమితమైన సహాయం చేయాలి. తగిన సేవలు, చేయూత. సమ్మిళిత విద్యలో పాఠశాల భవనం కార్యక్రమాలు ఎలా ఉండాలి? ఉపాధ్యాయులకు అనుకూలంగా, విద్యార్థులందరి అవసరాలకు తగినట్లుగా, పాలకులకు అనుకూలంగా, సాధారణ విద్యార్థులకు మాత్రమే. విద్యార్థులందరికీ అనుకూలంగా, తగినట్లు అనుకూలంగా. విద్యార్థులందరికీ అన్ని కృత్యాల్లో పాల్గొనే అవకాశం ఇవ్వటం ఏ అంశానికి చెందుతుంది? సమాన భాగస్వామ్యానికి చెందుతుంది. సమ్మిళిత విద్యలో కృత్యాలు ఎలా రూపొందించుకోవాలి? క్లిష్టంగా, ఉపాధ్యాయ కేంద్రీకృతంగా, విద్యార్థులు చేయగలిగే విధంగా, పరీక్షా కేంద్రీకృతంగా. విద్యార్థులు చేయగలిగే విధంగా. వ్యక్తిగత విద్యా గమ్యాలను సాధించటం ఏ అంశానికి సంబంధించింది? సామూహిక బోధన, వ్యక్తిగత అవసరాల గుర్తింపు, పోటీ విధానం, వడపోత విధానం. వ్యక్తిగత అవసరాల గుర్తింపు. సమ్మిళిత విద్యలో పాఠ్య ప్రణాళిక ఏ ఆధారంగా రూపొందించాలి? ప్రత్యేక విద్యార్థుల ఆధారంగా, సాధారణ విద్యార్థుల పాఠ్య ప్రణాళిక ఆధారంగా, పరీక్షల ఆధారంగా, ఉపాధ్యాయుల అభిరుచుల ఆధారంగా. సాధారణ విద్యార్థుల పాఠ్య ప్రణాళిక ఆధారంగా. భిన్న సామర్థ్యాలు గల విద్యార్థులను ఎలా చూడాలి అంటే వేరు చేయాలి, ప్రత్యేక సెక్షన్లకు పంపాలి, సాధారణ విద్యార్థులను విడదీయాలి, పరీక్షల నుండి తప్పించాలి. ఇక్కడ సాధారణ విద్యార్థుల నుండి విడతీయకూడదు. సమ్మిళిత పాఠ్య ప్రణాళిక ఏమి అభివృద్ధి చేస్తుంది? భిన్న సంస్కృతుల అవగాహనను అభివృద్ధి చేస్తుంది. ఇవన్నీ అంశాలండి. సమ్మిళిత విద్యలో ఎవరిని స్వాగతిస్తారు? బలహీనత, తీవ్రత సంబంధం లేకుండా అందరినీ స్వాగతిస్తారు. అంటే బలహీనత, దాని తీవ్రత సంబంధం లేకుండా అందరికి విద్యను అందించటం. డిజేబిలిటీ ఉన్న వాళ్ళను కూడా ఇందులో ఎంకరేజ్ చేస్తారు. సమ్మిళిత విద్యలో విద్యార్థుల ప్రమాణాల విషయంలో ఏది ముఖ్యమో? సహకారం అందించటం అనేది ఇక్కడ అవసరము. చేరేందుకు సహకారం అందించటం. సమ్మిళిత పాఠ్య ప్రణాళిక తయారీలో అమలు ఎవరి ప్రమేయం ఉండాలి? తల్లిదండ్రుల ప్రమేయం అనేది ఉండాలి. తల్లిదండ్రుల ప్రమేయం. తల్లిదండ్రులు మరియు ఉపాధ్యాయుల ప్రమేయం. సమ్మిళిత విద్యలో సాధారణ, ప్రత్యేక ఉపాధ్యాయుల పాత్ర ఏమిటి? పిల్లలందరికీ భాగస్వామ్యం కల్పించటం. సమ్మిళిత విద్యలో ఏ రకాల బోధనా పద్ధతులు ఉపయోగించాలి? సాంప్రదాయ బోధనా పద్ధతులు, ఒకే రకమైన వివిధ రకాల బోధనా రీతులు, వ్యూహాలు, లెక్చరర్ పద్ధతి మాత్రమే. ఇక్కడ బోధనా రీతులను, వ్యూహాలను ఉపయోగించటం. వివిధ రకాల బోధనా రీతులు, వ్యూహాలను ఉపయోగించాలి. ఇవన్నీ సమ్మిళిత విద్య అంశాలు. సమ్మిళిత విద్యలో విద్యార్థులకు ఏమి అందించాలి? ముద్ర వేయటం, పోలిక, విజయం, రుచి చూపుతూ అవసరానికి తగిన విద్య, పోటీ, ఒత్తిడి. ప్రతి విద్యార్థికి ఏమి అందించాలంటే విజయాన్ని రుచి చూపించటం అందించాలి. సమ్మిళిత విద్యలో కార్య విశ్లేషణ అనేది ఏ విషయంపై దృష్టి పెడుతుందంటే బోధించవలసిన అంశాలను, క్రమ పద్ధతిని దృష్టి పెడుతుంది. కార్య విశ్లేషణ ఇక్కడ నుంచి మనకి సమ్మిళిత విద్యలో వ్యూహాత్మక బోధనలు అనే టాపిక్ లో ఉన్నాయండి. దీంట్లో మనకి ఎలా ఉంటుందంటే కార్య విశ్లేషణ ఉంది, చిన్న సముదాయ బోధన ఉంది, సహ విద్యార్థి శిక్షణ, పునర్బలనాలు,
ఈ మొత్తం 4 టాపిక్స్ ఉన్నాయి. ఏంటిదంటే సమ్మిళిత విద్యలో వ్యూహాత్మక బోధనలు. ఇది సమ్మిళిత విద్యలో బోధనా వ్యూహాలను ఉపయోగించి పిల్లలందరినీ భిన్న సామర్థ్యాలకు అనుగుణంగా బోధన అభ్యాసన ప్రక్రియ కొనసాగించాలి. దాంట్లో వివిధ రకాల వ్యూహాత్మకం ఉంది. అందులో ఒకటి కార్య విశ్లేషణ, టాస్క్ అనాలిసిస్. భిన్న విద్యార్థులు ఉన్న భిన్న సామర్థ్యాలున్న విద్యార్థి బోధనలో ఒక క్రమ పద్ధతిలో లక్ష్యాలను, ఇది ఎలా ఉంటుందంటే క్రమ పద్ధతిలో లక్ష్యాలను ఏర్పరచుకోవాలి. బోధించవలసిన ఏదైతే అంశాలు ఉన్నాయో వాటిని చిన్న చిన్న భాగాలుగా విడగొట్టాలి. వరుస క్రమంలో ఏర్పాటు చేసి బోధనా పద్ధతిని కార్య విశ్లేషణ అంటారు. ఎవరు చెప్పారు దీన్ని అంటే కార్య విశ్లేషణ ఏం బోధించాలో సూచిస్తుంది. అంటే ఆయన ఏం చెప్పారంటే మెకర్ది అతను ఏం చెప్పాడంటే ఒక ఏదైతే మనం బోధించాల్సిన అంశాలు ఉన్నాయి కదండి, వాటిని చిన్న చిన్న భాగాలుగా విడగొట్టి వాటిని ఒక వరుస క్రమంలో ఏర్పరిచి దాన్ని బోధించే పద్ధతిని, ఆ విధంగా బోధించే పద్ధతిని కార్య విశ్లేషణ బోధన అని చెప్పారు మెకర్ది. కార్య విశ్లేషణ పాఠ్యాంశాలను చిన్న భాగాలుగా విడగొట్టడం వల్ల కలిగే ముఖ్య ప్రయోజనం ఏంటిదంటే భిన్న సామర్థ్యాల విద్యార్థులు సులభంగా నేర్చుకుంటారు. టాస్క్ అనాలిసిస్లో బోధనాంశాలను ఎలా అమర్చాలి, ఒక క్రమ పద్ధతిలో బోధనాభ్యాసం ఏదైతే బోధించాలనుకుంటున్నామో అవన్నీ ఎలా అంటే వరుస క్రమంలో ఏర్పాటు చేయాలి. యాదృచ్ఛిక క్రమంలో నిర్దిష్ట వరుస క్రమంలో మనం ఇక్కడ ఏం చేయాలి, ఏర్పాటు చేయాలి. కొత్త పనులు లేదా ప్రవర్తనలు నేర్పించేటప్పుడు ముఖ్యంగా ఏది అవసరం, ఇక్కడ తరచూ సాధన చేయించడం అవసరమా, ఒక్కసారి చూపించి వదిలేయటం అవసరమా, శిక్ష విధించటమా, పరీక్ష మాత్రమే చేయటం. తరచూ సాధన చేయించటం అనేది ఇక్కడ మనకి ఉపయోగించాలన్నమాట. అంటే ఈ కార్య విశ్లేషణ దాంట్లో ఏం చేయాలంటే కొత్త పనులు ప్రవర్తనలు నేర్పించేటప్పుడు తరచూ చేస్తూ ఉండే పనులను అదే విధంగా చేసేటట్లు చూడటం. అంటే డైలీ హ్యాబిట్గా చేయాలి. వాళ్ళు చేస్తున్నారో లేదో మనం చూడాలి. అంగీకరించదగిన స్థాయిలో వాళ్ళ ప్రవర్తన నిలిపి ఉండేటట్లు చూడటం. ఇలా వాళ్ళకి ఇస్తే కార్య విశ్లేషణ అనేది చక్కగా పిల్లలు ఉపయోగించుకుంటారనమాట. అంగీకరించదగ్గ ప్రవర్తనలో విద్యార్థులు నిలిచి ఉండటానికి ప్రధాన కారణం ఏంటంటే ఇక్కడ ప్రధాన కారణం వచ్చేసి శిక్షణ ఇచ్చే నిపుణుల ప్రోత్సాహం. అంటే వీళ్ళకి చక్కగా డైలీ వాళ్ళు ఏం చేస్తున్నారో వీళ్ళు పరీక్షించటం, అలాగే వాళ్ళు చేసేటట్టు చూడటం. కాబట్టి ఈ అంశాలను శిక్షణ ఇచ్చే నిపుణులు ప్రోత్సాహాన్ని బట్టి ఉంటుందన్నమాట. కార్య విశ్లేషణ పద్ధతి ఏ రకమైన బోధనకు ఎక్కువగా అనుకూలంగా ఉంటుంది? సమూహ బోధనకు ఎక్కువగా ఉంటుందా, వ్యక్తిగత అవసరాల ఆధారంగా ఉపన్యాస పద్ధతి, పరీక్ష కేంద్ర బోధనకి ఎక్కువగా ఉంటుందా? ఇది వ్యక్తిగత అవసరాల ఆధారిత బోధనకు ఉంటుంది. కార్య విశ్లేషణ ఒక్కొక్క విద్యార్థికి వేరువేరుగా నేర్పించాలి అనే భావన ఏ సిద్ధాంతాన్ని సూచిస్తుంది? ఏకరీతి బోధన, వ్యక్తిగత భేదాల సూత్రమా, శిక్షా సిద్ధాంతమా, అలాగే యాంత్రిక అభ్యాసనమా? వ్యక్తిగత భేదాల సూత్రాన్ని సూచిస్తుంది. చిన్న సముదాయ బోధనా పద్ధతి ప్రధానంగా ఏ విద్యా విధానానికి పడుతుందంటే ఇది చిన్న సముదాయ పద్ధతి అనేది సమ్మిళిత విద్యను సమర్థవంతంగా చేయటానికి ఉపయోగపడే ఒక బోధనా పద్ధతి. ఈ ప్రత్యేక విద్య అంటే సమ్మిళిత విద్యను అనేది విద్యను సమర్థవంతంగా చేయటానికి ఉపయోగపడే దాంట్లో ఇది చిన్న సముదాయ పద్ధతి అనేది. చిన్న సముదాయ బోధన ప్రారంభించే ముందు ఉపాధ్యాయుడు ప్రధానంగా ఏ నైపుణ్యాన్ని కలిగి ఉంటాడు అంటే ఈ పద్ధతిని ఉపయోగించే ముందు బోధన అభ్యాసన క్రియ చక్కగా జరగటానికి ఉపాధ్యాయులు తరగతిలోని విద్యార్థులను చిన్న సమూహాలుగా చేయటంలో నైపుణ్యం పొంది ఉండాలి. అంటే విద్యార్థులను చిన్న చిన్న సమూహాలుగా చేసి బోధన అభ్యాసననే చేయాలి. ఇది సమ్మిళిత విద్యకు ప్రాముఖ్యత ఉంటుంది, సమర్థవంతంగా ఉపయోగపడుతుంది. చిన్న సమూహాలుగా చేసి బోధన అభ్యాసనాన్ని ప్రారంభించాలి. చిన్న సముదాయ బోధనలో విద్యార్థులను జతపరిచేటప్పుడు ఏది ముఖ్యంగా పాటించాలి? ఇక్కడ ఒక 7 సూచనలు ఇచ్చారండి. అవి ఏంటి అంటే
ముందుగా విద్యార్థులను ఎన్నుకోవాలి, ఎవరెవరైనా ఉన్నారో వాళ్ళని ఎన్నుకోవాలి. అలాగే తెలివైన విద్యార్థిని భిన్న సామర్థ్యం గల విద్యార్థితో జతపరచాలి. ఒక తెలివైన విద్యార్థిని భిన్న సామర్థ్యం గల విద్యార్థితో జతపరచాలి. చిన్న సముదాయం బోధనలో ప్రతి సమూహానికి ఇవ్వాల్సింది ఏంటిది అంటే ఏమి ఇవ్వాలి అంటే ఒకే పాఠ్యపుస్తకం, ఒకే పరీక్ష, ఒక ప్రత్యేకమైన కార్యక్రమం, అలాగే ఒకే ప్రశ్న పత్రము. ఒక్కొక్క సమూహానికి ఒక ప్రత్యేకమైన కార్యం ఇవ్వాలి. సామాన్య శాస్త్రం, ప్రదర్శన వంటి తరగతి బయట పూర్తి చేసే కార్యం, ఒక్కొక్క టాస్క్ ఇవ్వాలన్నమాట వాళ్ళకి. చిన్న సముదాయం బోధనలో విద్యార్థులు చేసే కార్యం ఎలా ఉండాలి అంటే విద్యార్థులు ఎన్నుకునే విధంగా ఉండాలి. చిన్న సముదాయ బోధనలో విద్యార్థులు అభివృద్ధి చేసేందుకు ముఖ్యంగా ఏది చేయాలంటే బాగా చేసిన పనిని గుర్తించి వాళ్ళకి ప్రోత్సాహాన్ని, మంచి సలహాలు ఇవ్వాలి. ప్రోత్సాహం అనేది కలిగించాలంట, మెచ్చుకోవాలన్నమాట వాళ్ళని. చిన్న సముదాయ బోధన పద్ధతిని సాధారణంగా ఎంతకాలం కొనసాగించాలి? 1 వారం, 2 వారాలు, 5 లేదా 6 వారాలు, 1 సంవత్సరం. ఇది 5 లేదా 6 వారాల వరకు కొనసాగించవచ్చు. సహ విద్యార్థి శిక్షణలో ప్రధానంగా జరిగేది ఏంటి? దీంట్లో ఇంకొకటండి, మొత్తం 4 కదా, అందులో 3. సహ విద్యార్థి శిక్షణలో ప్రధానంగా జరిగేది ఏంటిది అంటే ప్రధానంగా జరిగేది విద్యార్థులను ఒకరినొకరు బోధించుకోవటం. సహ విద్యార్థి శిక్షణలో సాధారణంగా ఎంతమంది విద్యార్థులు కలిసి పనిచేస్తారు అంటే 2 నుంచి 5 వరకు కలిసి పనిచేస్తారు. అంటే శిక్షణలో 2, 3, కొన్నిసార్లు 4 ఉండొచ్చు, 5 కూడా ఒకేసారి ఈ కార్యం మీద పని చేయొచ్చు కూడా. అంటే ఒకే కార్యం మీద పని చేయటం అంటే 2 ఉండొచ్చు, 3 ఉండొచ్చు, 4 లేదా 5 కూడా కలిసి ఒకే కార్యం మీద పని చేయటం. సాధారణంగా ఒక విద్యార్థి మరో విద్యార్థికి బోధిస్తాడు. సహ విద్యార్థి శిక్షణ మరొక పేరుతో ఏమని పిలుస్తారు? దీనికి మరొక పేరు వచ్చేసి మనకి పరస్పర బోధన అంటారు. సహ విద్యార్థి శిక్షణ సమర్థవంతంగా అమలు చేయాల్సిన బాధ్యత ఎవరిది ఉంటుందంటే పూర్తిగా బాధ్యత ఉపాధ్యాయుడిది. సహ విద్యార్థి శిక్షణ వల్ల విద్యార్థులు ప్రధానంగా ఏది అభివృద్ధి చెందుతుంది? ఆత్మవిశ్వాసం మరియు సహకారము. సహ విద్యార్థి శిక్షణ ఎక్కువగా ఏ విద్యా విధానంలో అనుకూల ఫలితాలు ఇస్తుందంటే సమ్మిళిత విద్యకు ఫలితాలను ఇస్తుంది. పిల్లల్లో ఒక పనిపై ఆసక్తిని, ఉత్సాహాన్ని కలిగించడానికి ముఖ్యంగా అవసరమైనది ఏంటిదంటే పునర్బలనం అనేవి ఏమి చేస్తాయి అంటే అభ్యాసనాన్ని ప్రోత్సహిస్తాయి. పునర్బలాలను ముఖ్యంగా ఏ పిల్లలకు ఎక్కువగా అవసరమవుతాయంటే భిన్న సామర్థ్యాలు గల పిల్లలకు ఎక్కువగా అవసరమవుతాయి. జీవితానికి అత్యవసరమైన పునర్బలాలను ఏవిగా పిలువబడతాయి అంటే ప్రాథమిక పునర్బలనాలు జీవితానికి అత్యవసరమైన పునర్బలాలుగా పిలువబడతాయి. ఆహారం, పానీయం, నిద్ర వంటి వాటిని ఏ పునర్బలాలుగా పరిగణిస్తారు? ప్రాథమిక. డబ్బు, బహుమతులు వంటి పునర్బలాలు ఏ వర్గానికి చెందుతాయి అంటే గౌణ పునర్బలాలు చెందుతాయి. పొగడ్త, చిరునవ్వు, అభినందన వంటి పునర్బలాలు ఏ విధంగా పిలువబడతాయి? సాంఘిక పునర్బలాలుగా పిలువబడతాయి. భావోద్వేగ స్థాయిలో ఎక్కువగా ప్రభావం చూపే పునర్బలాలను ఏవి? భావోద్వేగ స్థాయిలో ఎక్కువగా సాంఘిక పునర్బలాలను. తరగతి గదిలో ఎక్కువగా ఉపయోగించడానికి అనుకూలమైన పునర్బలనం ఏది? తరగతి గదులు అంటే సాంఘిక పునర్బలనాలు. సాంఘిక పునర్బలనాలు ప్రాథమిక పునర్బలనాలతో పోలిస్తే ఎలా ఉంటాయి అంటే పిల్లలకు అర్థం కావు, అవి 2 అర్థం కానివి. అత్యల్ప నిర్బంధ పరిసరాలు అనే భావన ప్రధానంగా దేనిని సూచిస్తుంది అంటే భిన్న సామర్థ్యాలు గల విద్యార్థులను సాధారణ విద్యార్థులతో కలిసి చదివించటం. లేటెస్ట్ రెస్ట్రిక్టివ్ ఎన్విరాన్మెంట్ భావన ప్రకారం భిన్న సామర్థ్యాలు గల విద్యార్థులు ఎక్కడ ఉండాలి? వీలైనంత తక్కువ నిర్బంధ వాతావరణంలో ఉండాలి.
భిన్న సామర్థ్యాలు గల విద్యార్థులు సాధారణ పిల్లలతో కలిసి చదివిస్తే ప్రధానంగా ఏది జరుగుతుంది? ప్రధానంగా సాంఘీకరణ జరుగుతుంది. అత్యల్ప నిర్బంధ పరిసరాల్లో భిన్న సామర్థ్యాలు గల విద్యార్థులు ఏ కార్యక్రమాల్లో పాల్గొనగలుగుతారు? అన్ని అభ్యసన కృత్యాల్లో. లీస్ట్ రిస్ట్రిక్ట్ ఎన్విరాన్మెంట్ వల్ల భిన్న సామర్థ్యాలు గల విద్యార్థులకు ఏ అవకాశం లభిస్తుంది? వ్యక్తిగత జీవితం గడపటానికి. భిన్న సామర్థ్యాలు గల విద్యార్థులు నిర్బంధించకుండా చదివించటం వల్ల ఏం జరుగుతుంది? వారు సమాజంలో కలిసి జీవిస్తారు. అత్యల్ప నిర్బంధ పరిసరాల భావన ఏ విద్యా విధానానికి ప్రధానంగా సంబంధించింది? సమ్మిళిత విద్యకు సంబంధించింది. లీస్ట్ రిస్ట్రిక్ట్ ఎన్విరాన్మెంట్ అమలుతో ఉన్న సామర్థ్యాలు గల విద్యార్థులు ఎలా మారతారు? నూతన వ్యక్తులుగా సమాజంలో జీవించే విధంగా. ఆటంకాలు లేని పరిసరాలు ప్రధానంగా ఎవరి కోసం? భిన్న సామర్థ్యాలు గల పిల్లల కోసం. బెరియర్ ఫ్రీ ఎన్విరాన్మెంట్ భావన ప్రకారం పాఠశాలలో ఏమి ఉండకూడదు? భౌతిక ఆటంకాలు ఉండకూడదు. పాఠశాల లోపాలకు బయటకు వెళ్ళటానికి అనుకూలంగా ఉండవలసిన సదుపాయం ఏది? ఏటవాల తలం, లిఫ్ట్. నడిచేటప్పుడు భిన్న సామర్థ్యాలు గల విద్యార్థులకు సహాయపడే ఏర్పాటు ఏమిటి? రేలింగ్. ఆటంకాలు లేని పరిసరాల్లో నేల ఎలా ఉండాలి? జారుడుగా లేకుండా చూడాలి. సమాచార బల్లలు గుర్తు పలకలు ఎందుకు అవసరము? విద్యార్థులకు సమాచారం దిశా సూచనలు ఇవ్వటానికి. ఆప్షన్ సి. భిన్న సామర్థ్యాలు గల విద్యార్థులకు అనుకూలంగా ఉండే శౌచాలయాలు ఏమని పిలువబడతాయి? అడాప్టెడ్ శౌచాలయాలు. బ్యారియర్ ఫ్రీ ఎన్విరాన్మెంట్లో భాగంగా ఏమి కూడా ఉండాలి? ఆట స్థలం, తాగునీటి సదుపాయాలు ఉండాలి. అత్యవసర పరిస్థితుల్లో భిన్న సామర్థ్యాలు గల విద్యార్థులు ఏమి చేయగలిగేలాగా ఏర్పాట్లు ఉండాలి? సులభంగా బయటికి వెళ్ళేలా. ఆటంకాలు లేని పరిసరాలు కల్పించటం వల్ల ఏమి సాధ్యమవుతుంది? భిన్న సామర్థ్యాలు గల పిల్లలు సాధారణ పాఠశాలలో చదవటం. ఆప్షన్ బి. సైకోసోషల్ మేనేజ్మెంట్ యొక్క ప్రధాన లక్ష్యం ఏమిటి? ఉత్తేజకరమైన, ప్రయోజనకరమైన వాతావరణం కల్పించటం. ఇతరులతో కలిసి తిరగటం వల్ల భిన్న సామర్థ్యాలు గల పిల్లలు ఏమి జరుగుతుంది? న్యూనత భావం, అహంకార భావం అనేది తగ్గుతుంది. సైకోసోషల్ మేనేజ్మెంట్ ద్వారా పిల్లల్లో ప్రధానంగా ఏది పెరుగుతుంది? స్వయం భావన మరియు మానసిక వికాసం అనేది పెరుగుతుంది. ఆప్షన్ బి. 124. స్వేచ్ఛ లభించటం వల్ల భిన్న సామర్థ్యాలు గల పిల్లల్లో ఏమి పెరుగుతుంది? ఏమి పెరుగుతుంది? స్వయం భావనలు మరియు వికాస అభివృద్ధిపై ఆసక్తి పెరుగుతుంది. ఆప్షన్ బి. సైకోసోషల్ మేనేజ్మెంట్ ఫలితంగా పిల్లల్లో ఏది అభివృద్ధి జరుగుతుంది? ఏది జరుగుతుందంటే ఆత్మగౌరవం, బాధ్యత అనే భావం అనేది వీళ్ళు పెంచుకుంటారు. ఆప్షన్ బి. భిన్న సామర్థ్యాలు గల పిల్లల తల్లిదండ్రుల గురించి ఏ భావనకు లోనయ్యే అవకాశం ఉన్నది? వారి న్యూనత భావం. పిల్లల్లో న్యూనత భావాన్ని తగ్గించడానికి ముఖ్యంగా ఎవరి ప్రేమ అవసరం ఉంటుంది? తల్లిదండ్రులది. కొంతమంది తల్లిదండ్రులు భిన్న సామర్థ్యాలు గల పిల్లలపై చూపే ప్రతికూల భావాలు ఏమి? తిరస్కారం, కోపం, ద్వేషం. పిల్లల్లో భిన్నత్వాన్ని గమనించిన వెంటనే తల్లిదండ్రులు ఏమి చేయాలి? దగ్గరలో ఉన్న నిపుణులతో పరీక్షలు చేయించాలి. ఆప్షన్ సి. భిన్న సామర్థ్యాలు గల పిల్లల విషయంలో తల్లిదండ్రులు ఏది అంగీకరించాలి? వాళ్ళలో ఉన్న భిన్నత్వాన్ని, పిల్లవాడి సామర్థ్యంలో భిన్నత్వాన్ని అంగీకరించాలి. పిల్లవాడు పనిని సక్రమంగా నిర్వర్తించినప్పుడు తల్లిదండ్రులు ఏమి చేయాలి? అభినందించాలి. ఆప్షన్ సి. భిన్న సామర్థ్యాలు గల పిల్లల విషయాన్ని గ్రహించటంలో ఎలా ఉంటారు? పరిస్థితులను బట్టి ఎక్కువ లేదా తక్కువ సమయం తీసుకుంటారు. పాఠశాలలో ఉపాధ్యాయులు చెప్పిన విషయాలను ఇంటి వద్ద ఏమి చెయ్యాలి? అవసరమైతే మళ్ళీ మళ్ళీ వాళ్ళకి చెప్పాలి.
భిన్న సామర్థ్యాలు గల పిల్లల్లో వికాసంలో ఉపాధ్యాయులు ఏమి చేయాలి? తల్లిదండ్రులతో కలిసి పని చేయాలి. సైకో సోషల్ మేనేజ్మెంట్ మరియు వర్కింగ్ విత్ ఫ్యామిలీస్ రెండిటి ప్రధాన ఉద్దేశం ఏమిటి? ప్రధాన ఉద్దేశం పిల్లల్లో మానసిక సామాజిక వికాసాన్ని పెంపొందించటం. కుటుంబంతో పనిచేయటం సందర్భంలో తల్లిదండ్రుల పాత్ర ఏమిటి? పిల్లల సామర్థ్యాన్ని భిన్నత్వాన్ని అంగీకరించి నిపుణుల సహకారంతో ప్రేమతో పెంచటం. తోబుట్టువులతో కలిసి పనిచేయటంలో ముఖ్య ఉద్దేశం ఏమిటి? తోబుట్టువులతో ప్రేమాభిమానాలు సహకారం ద్వారా భిన్న సామర్థ్యాలు ఉన్న వ్యక్తి సామాజిక అభివృద్ధిని ప్రోత్సహిస్తుంది. అవగాహన వివేకం కలిగించే పద్ధతులు ప్రధాన లక్ష్యం ఏమిటి? సమాజంలోని 138 అండి. సమాజంలోని ప్రజలకు భిన్న సామర్థ్యాలపై అవగాహన కల్పించి తొలి దశలో కారణాలు గుర్తించి అవసరమైన జాగ్రత్తలు పునరావాసంపై చైతన్యం తీసుకురావటం. పాఠశాలలు మరియు సమీప ప్రాంతాలతో సమ్మిళిత విద్య అనేది ఎలా ఉంటుంది? ఇక్కడ ప్రతి విద్యార్థి ప్రత్యేకతను గుర్తించి వారి అవసరాలకు అనుగుణంగా విభిన్న అభ్యాసన అనుభవాలు కల్పిస్తూ సహకారాత్మక అభ్యాసన వాతావరణాన్ని సృష్టించటం. 140 సమ్మిళిత విద్యలో రోల్ ప్లే, ఫజిల్, వార్డ్ గేమ్స్ లాంటి కార్యకలాపాల ప్రాముఖ్యత ఏమిటి? పిల్లల్లో ఆసక్తి, ఆత్మవిశ్వాసం పెంచి విభిన్న అభ్యాసన శైలులకు అవకాశం కల్పించడం. ఆప్షన్ బి వినోదానికి మాత్రమే ఉపయోగించడం. ఆప్షన్ సి కొంతమందికి పరిమితి చేయటం. ఆప్షన్ డి పరీక్షలతో సంబంధం లేకుండా చేయటం. ఆప్షన్ ఏ పిల్లల్లో ఆసక్తి, ఆత్మవిశ్వాసం పెంచి విభిన్న అభ్యాసన శైలులకు అవకాశం కల్పించటం. కథలు చెప్పటం, చర్చలు, చిత్రలేఖలు వంటి కార్యకలాపాలు ఎందుకు ఉపయోగపడతాయి? ఎందుకంటే విద్యార్థులు తమ అనుభవాలకు అన్వయించి అర్థవంతంగా నేర్చుకునేలాగా చేయటానికి. సమ్మిళిత తరగతిలో విభిన్న అభ్యాసన అనుభవాలు కల్పించటం వల్ల ఏం ఫలితం వస్తుంది? సి ప్రతి విద్యార్థి తన సామర్థ్య వేగానికి అనుగుణంగా అభ్యాసనం చేయగలుగుతాడు. ఉపాధ్యాయుడు సమ్మిళిత విద్యా వాతావరణం ఏర్పరచడంలో ఏది చేయాలి? ఏది అంటే విద్యార్థుల నైపుణ్యాలు, ఆసక్తులు తెలుసుకొని అభ్యాసను ప్రోత్సహించే వాతావరణం కల్పించాలి. భిన్న సామర్థ్యాల గల పిల్లలకు సాధారణ పిల్లల కంటే ఎక్కువ అవసరమయ్యేది ఏది? 144 ప్రోత్సాహం, సహకారం. భిన్న సామర్థ్యాలు గల పిల్లల్లో ఆత్మవిశ్వాసం పెరగటానికి ముఖ్యంగా సహకరించేది 145 ఆప్షన్ బి తల్లి స్వాంతన, తండ్రి ప్రోత్సాహం, మిత్రుల సానుభూతి. 146 భిన్న సామర్థ్యాలు గల పిల్లలకు సమాజంలో ఉండి పాత్ర పోషించడానికి ఏమి అవసరం? కుటుంబం, పాఠశాల, సమాజం నుండి సహకారం. 147 భిన్న సామర్థ్యాలు గల పిల్లలకు సహకారం అందించడంలో ముఖ్య పాత్ర పోషించేవి ఏమిటి? స్వచ్ఛంద సంస్థలు. 148 యువజన సంఘాలు సమావేశంలో ఏ విధంగా ఉపయోగపడతాయి? అవగాహన కార్యక్రమాలు నిర్వహించి చైతన్యం కల్పించడానికి ఈ యువజన సంఘాలు అనేవి యూత్ అసోసియేషన్స్ అనేవి ఉపయోగపడతాయి. 148 బి. 140 లయన్స్ క్లబ్, రోటరీ క్లబ్ లాంటి సంస్థలు ఏ విధమైన సేవలు అందిస్తున్నాయి మనకి? విద్య, వైద్య, పునరావాస కార్యక్రమాలకు సహాయం అందిస్తున్నాయి అన్నమాట. 150 ప్రచార సాధనాల ద్వారా సమాజంలో చైతన్యం ఎలా కల్పించవచ్చు? పత్రికలు, రేడియో, టీవీ, ఇంటర్నెట్ ద్వారా, మాటల ద్వారా పాఠశాలకు మాత్రమే పరిమితం చేసి కొందరికి మాత్రమే తెలియజేసేదా? ఇవి పత్రికలు, రేడియో ద్వారా మనకి చైతన్యం కలిగించవచ్చు. సోషల్ మీడియా ద్వారా. భిన్న సామర్థ్యాలు గల పిల్లల కోసం స్వచ్ఛంద సంస్థ నిర్వహించే కార్యక్రమాలు ఏమి? ఉచిత వైద్య శిబిరాలు, గ్రామీణ అవగాహన శిబిరాలు, సృజనాత్మక వికాస కార్యక్రమాలు. సమ్మిళిత విద్యలో ముఖ్యమైన అలవాటు ఏది? వినటం మరియు వినటాన్ని ప్రోత్సహించటం. ఇది అందరికీ అవసరం. 153 చర్చలు, అభిప్రాయాలు పంచుకోవటం వల్ల కలిగే లాభం ఏమిటి? పరస్పర సహకారం, అభ్యాసనం, ప్రోత్సాహం. ఉపాధ్యాయుడు సహకారాత్మక అభ్యాసనాన్ని 154 ఉపాధ్యాయుడు సహకారాత్మక అభ్యాసనాన్ని ఎలా ప్రోత్సహించాలి? కృత్యాలు, లక్ష్యాలు, ప్రకల్పన రూపొందించటం ద్వారా. కృత్యంధారిత పద్ధతిలో బోధన చేయటం వల్ల ఏం జరుగుతుంది అంటే
అభ్యాసనం ప్రభావితంగా జరుగుతుంది. ఆప్షన్ ఏ. బహుళ ప్రచార మాధ్యమాలు ప్రధానంగా ఏ అంశాలను సృష్టిస్తున్నాయి? ఆప్షన్ డి. లింగం, వర్గం, పేదరికం వంటి సామాజిక అంశాలు. 157 సామాజిక అంశాల వ్యక్తీకరణ ద్వారా ప్రచార మాధ్యమాల లక్ష్యం ఏమిటి? ప్రచార మాధ్యమాల లక్షణాలు ఏమిటి అంటే సామాజిక అవగాహన పెంచి సమకాలీన మార్పులను గ్రహించటం. ఆప్షన్ డి. ఆప్షన్ 158 ప్రచార మాధ్యమాల్లో సామాజిక అంశాల వ్యక్తీకరణలో కనిపించే లోపం ఏమిటి? కనిపించే లోపం ఏంటి అంటే ఆప్షన్ డి. ప్రతికూలంగా లేదా అతిశయంగా చూపే అపోహాలకు దారితీయటం. 158 ప్రచార మాధ్యమాల్లో సామాజిక అంశాల వ్యక్తీకరణలో కనిపించే లోపం ఏమిటి? కనిపించే లోపం ఏమిటి అంటే ప్రతికూలంగా లేదా అతిశయంగా చూపే అపోహలకు దారితీయటం. ప్రసార మాధ్యమాల్లో లింగానికి సంబంధించిన అంశాలు చిత్రీకరణ ఎలా ఉండాలంటే సాంప్రదాయాలకు పరిమితంగా ఉండాలా? కాదు, నిష్పక్షపాతంగా ఉండాలి. ప్రచార మాధ్యమాల్లో లింగానికి సంబంధించిన అంశాల చిత్రీకరణ అంటే వినోదాత్మకంగా, సాంప్రదాయాలకు పరిమితంగా, పక్షపాతంగా, నిష్పక్షపాతంగా ఉండాలి. 160 ప్రచార మాధ్యమాల్లో లింగానికి సంబంధించిన అంశాల చిత్రీకరణ ఎందుకు ముఖ్యమైంది అంటే పిల్లల్లో సామాజిక అనుభవాలు అభ్యాసనంపై ప్రభావం చూపుతుంది కాబట్టి. ఆప్షన్ బి. యుఎన్ఓ ప్రకారం స్త్రీలపై హింసకు ప్రధాన కారణం ఏది? చారిత్రాత్మకంగా పురుషుల ఆధిపత్యం. ఆప్షన్ సి. 162 సాంప్రదాయాలు ఆచారాల పేరిట స్త్రీలను ఏ స్థితిలో ఉంచటం జరుగుతుంది? డిపెండెంట్, పరాధీన స్థితిలో. ఆప్షన్ డి. కొన్ని రాష్ట్రాలలో లింగ వివక్షకు ప్రత్యక్ష ఉదాహరణ ఏది? లింగ నిర్ధారణ పరీక్షల ద్వారా గర్భస్రావాన్ని ప్రోత్సహించటం. 164 భారత రాజ్యాంగంలోని ఏ ఆర్టికల్ ప్రకారం స్త్రీలకు ప్రత్యేక రక్షణ కల్పించాలి? ఆర్టికల్ 50(1). భారతీయ శిక్షా స్మృతి ప్రకారం అత్యాచారం నేరంగా పరిగణించబడే సెక్షన్లేవి? ఇక్కడ ఆర్టికల్ 15(1)(3) కూడా ఉందండి. 3 ప్రకారం బాలలకు, స్త్రీలకు ప్రత్యేక రక్షణ కల్పించాలి. ఆర్టికల్స్ వచ్చేసి భారతీయ శిక్షా స్మృతి సెక్షన్ 375, 376. ఆప్షన్ సి. వరకట్న నిషేధ చట్టం ఏ సంవత్సరంలో అమల్లోకి వచ్చింది? 1961. ఆప్షన్ డి. గృహహింస నిరోధక చట్టం ఏ సంవత్సరంలో అమల్లోకి వచ్చింది? ఆప్షన్ బి. 2005, 2005. నిర్భయ చట్టం ఏ సంవత్సరంలోకి అమల్లోకి వచ్చింది? 2012. బాల కార్మిక నిషేధ చట్టం ప్రకారం ఎంత వయసులో పిల్లలను పనిలో పెట్టకూడదు? 6 నుంచి 14 సంవత్సరాలు. ఇక్కడ బాలల హక్కుల నిర్భయ చట్టం 2012. ఇక్కడ 1986 ఏం చెప్తుందంటే బాల కార్మిక నిషేధ చట్టం. 1990 ఏమో బాలల హక్కుల చట్టం. ఏమో 1990లో వచ్చింది. బాల కార్మిక నిషేధ చట్టం 1986. స్త్రీలు, బాలికల జీవితంలో ఆశించిన మార్పులు ఎలా సాధ్యమవుతాయి? ప్రచారం, అవగాహన కార్యక్రమాల ద్వారా. ఆప్షన్ సి. 171 బాలికల కోసం ప్రభుత్వం ప్రారంభించిన ఎన్పిఈజిఈఎల్ కార్యక్రమం యొక్క ప్రధాన ఉద్దేశం ఏమిటి?
నేషనల్ ప్రోగ్రామ్ ఫర్ ఎడ్యుకేషన్ ఆఫ్ గర్ల్స్ ఎట్ ఎలిమెంటరీ లెవెల్. దాని ఉద్దేశం ఏమిటిది? బాలికలలో సార్వత్రిక ప్రాథమిక విద్యను సాధించటం. ఎన్పిఈజిఈఎల్ కార్యక్రమాన్ని భారత ప్రభుత్వం ఏ విద్యా సంవత్సరంలో ప్రారంభించింది? 2003-2004 సంవత్సరంలో ప్రారంభించింది. ఎన్పిఈజిఎల్ కార్యక్రమం ప్రధానంగా ఏ వయసు బాలికల కోసం రూపొందించబడింది? 6 నుంచి 14 సంవత్సరాల వయసు వారికి రూపొందించబడింది. ఎన్పిఈజిఎల్ కార్యక్రమం ద్వారా బాలికల్లో ఏ నైపుణ్యాలను పెంపొందించాలని చూపిస్తుంది? రాజకీయ నైపుణ్యాల, క్రీడా నైపుణ్యాల, సాంకేతిక నైపుణ్యాల, జీవన నైపుణ్యాలు. ఎన్పిఈజిఎల్ కార్యక్రమం ప్రధాన లక్ష్యాల్లో ఒకటి ఏమిటి? ఒకటి ఏంటిదంటే ప్రధాన లక్ష్యాల్లో బాలబాలికల విద్య మధ్య నమోద నిలకడలో వ్యత్యాసాన్ని తగ్గించటం. వీళ్ళ మధ్య నమోదు అనేది నిలకడలో వ్యత్యాసాన్ని తగ్గించటం. బడి బయట ఉన్న 6 నుంచి 14 సంవత్సరాల బాలికలను ఏ ఏ ఏ విధాలుగా విద్యలో చేర్చాలని చూపిస్తుంది? పాఠశాలలు, బ్రిడ్జి క్యాంపులు, ఓపెన్ స్కూళ్ళ ద్వారా. అవసరమైన చోట బాలికలకు ఏ సదుపాయం కల్పించవలసిందిగా పేర్కొంది? అంటే వసతి గృహాలలో ప్రవేశం. బాలికల విద్యకు అవరోధంగా ఉన్న ఏ అంశాలను తొలగించాలని సూచిస్తుంది? లక్ష్యం. ఏ అంటే ఆచారాలు, మూఢనమ్మకాలు. ఎన్పిఈజిఎల్ కార్యక్రమం ద్వారా బాలికల్లో ఏ విలువలను పెంపొందించాలనేది లక్ష్యంగా పేర్కొన్నారు? ఆత్మవిశ్వాసం, ఆత్మగౌరవం, ఆత్మస్థైర్యం. దీనివల్ల వాళ్ళకి వృత్తి విద్యా నైపుణ్యాలు, సామర్థ్యాలు పెంపొందిస్తాయి. 180 బాలికల కోసం పాఠశాలలో ఏ వాతావరణం కల్పించాలని పేర్కొన్నారు? ఏ వాతావరణం కల్పించాలి అంటే స్నేహపూరిత వాతావరణం కల్పించాలి. బాలికల్లో ఏ రకమైన నైపుణ్యాలు పెంపొందించాలనేది మరో లక్ష్యము. ఏ రకమైన నైపుణ్యాలు నేర్పించాలంటే రాజకీయ నైపుణ్యాల, సాంస్కృతిక, వృత్తి విద్యా నైపుణ్యాలు. షెడ్యూల్ కులాలు, షెడ్యూల్ మైనారిటీ బాలికల అక్షరాస్యత పెంపుదల కోసం ప్రారంభించిన పథకం ఏమిటి? కస్తూరిబా గాంధీ బాలికల విద్యాలయాలు ప్రారంభించారు. ఇది భారత ప్రభుత్వం బడి బయట కౌమార 11 నుంచి 18 సంవత్సరాలు వయసు బాలికల కోసం కస్తూరిబా గాంధీ బాలిక విద్యాలయాలు, సర్వశిక్ష అభియాన్ ఇలాంటి ప్రారంభించిందనమాట. ఆప్షన్ డి. కేజీబీవీ పథకం ప్రధానంగా ఏ వయసు బాలికల కోసం? ఏ వయసు అంటే 11 నుంచి 18 సంవత్సరాల బాలికల కోసం. సర్వశిక్ష అభియాన్ ద్వారా ప్రతి పాఠశాలలో ఏ సదుపాయం కల్పిస్తుంది? ఏ సదుపాయం కల్పిస్తుందంటే ప్రత్యేక మరుగుదొడ్లను నిర్వహించటానికి చూపిస్తుంది. స్వచ్ఛ భారత్ కార్యక్రమం ప్రధానంగా ఏ లక్ష్యాన్ని సాధించాలనుకుంటుంది? ప్రతి ఇంటికి మురుగుదొడ్లను. ఈ అన్ని కార్యక్రమాల ద్వారా చివరికి ఏ లక్ష్యాన్ని సాధించాలని భారత ప్రభుత్వం నిర్వహిస్తుందంటే శ్రీ చైతన్య అంటే చైతన్య కార్యక్రమాలు నిర్వహిస్తుంది. అనేకమైన శ్రీ చైతన్య కార్యక్రమాలు నిర్వహిస్తుంది అనమాట. అంటే బాల్యబాలికల మధ్య సమానత్వం పెంపొందించటం, అలాగే కొన్ని శ్రీ చైతన్య కార్యక్రమాలు నిర్వహించడానికి ఇవి స్వచ్ఛ భారత్ అనేది, అలాగే సర్వశిక్ష అభియాన్ నిర్వహిస్తున్నారు. 187 ప్రసార మాధ్యమాల్లో లింగ వివక్ష నివారణకు ప్రధానంగా చేయవలసింది ఏమిటి? బాలికల నమోదు శాతం పెంచటం. 188 సమాన పనికి సమాన వేతనం అమలు చేయటం ఏ అంశానికి సంబంధించింది? ఆప్షన్ బి మహిళా సాధికారిత. మహిళలపై హింసను అరికట్టడానికి ఏ విధానం అవసరము? ఏ విధానం అవసరం అంటే చట్టాలను విస్మరించటం. ఉపాధ్యాయ శిక్షణలో ప్రత్యేక అంశాలు ఎందుకు అవసరం? బాలికల పట్ల అనుకూల దృక్పథం పెంపొందించటానికి.
ఇక్కడ మహిళలపై హింసను అరికట్టడానికి ఏ విధానం అవసరం అంటే ఆప్షన్ బి అండి. ఇది రాంగ్. ఎందుకంటే పురుషులతో కలిసి ఉమ్మడిగా ఉద్యమించి మహిళలపై హింసను అరికట్టాలి. ఐఎమ్ సారీ. బాలిక చదువు ఒక ఇంటి వెలుగు అనే నినాదానం అనేది ఏమి సూచిస్తుంది? బాలికల విద్యా ప్రాముఖ్యత. సంపన్న వర్గాల పిల్లలకు ఎక్కువ సౌకర్యాలు కల్పించడానికి ప్రధాన కారణం ఏమిటి? ఏమిటి అంటే తల్లిదండ్రులు ఆర్థిక స్థితి. పేద వర్గాల పిల్లలు బాలకార్మికులుగా మారడానికి ప్రధాన కారణం ఏమిటి? పేదరికం, కుటుంబ పరిస్థితులు. తరగతుల మధ్య భౌతిక ఆఘాతం ఏర్పడితే దాని ఫలితం ఏమిటి? దాని సాంస్కృతిక చీలిక ఏర్పడుతుంది. మధ్యతరగతి తల్లిదండ్రుల ప్రధాన లక్షణం ఏమిటి? ప్రధాన లక్షణం వచ్చేసి సంపాదనను పిల్లల విద్యపై ఖర్చు చేయటం. సంపన్న వర్గాల తల్లిదండ్రుల పిల్లలను ఎక్కువగా ఎలాంటి పాఠశాలను పంపుతారు? కార్పొరేట్ పాఠశాలలకు పంపుతారు. ప్రసార మాధ్యమాలు బాలికల విద్యపై ఏమి చేయాలి అంటే ప్రాముఖ్యాన్ని ప్రచారం చేయాలి. తక్కువ ఆదాయం లేదా అనాలోచిత ఖర్చుల వల్ల జీవన ప్రమాణానికి సరితూగలేని స్థితిని ఏమంటారంటే పేదరికం అంటారు. పేదరికాన్ని నిర్వచించిన వ్యక్తి ఎవరు? గిల్లిన్. పేదరికం వల్ల పిల్లల్లో ఏ స్థాయిలో వికాసం సరిగ్గా జరగదు? ఏ స్థాయి వికాసం సరిగ్గా జరగదు అంటే పూర్వ ప్రాథమిక స్థాయి. పేదరికం కారణంగా పిల్లలు అభ్యాసనంలో ఎలా ఉంటారు? పేదరికం కారణంగా పిల్లల అభ్యాసనం అనేది వెనకబడతారు. బాల్య దశలో పాఠశాల అవసరాలు తీరకపోతే పిల్లలు ఏ భావాలకు లోనవుతారు? ఏ భావాలకు అంటే నిరాశ నిస్పృహలకు లోనవుతారు. నిరాశ నిస్పృహల వల్ల పిల్లల్లో ఏ భావన జరుగుతుంది? ఏ భావన అంటే ఆత్మ న్యూనత భావన జరుగుతుంది. పేదరికం ఏ వ్యవస్థలకు దోహదం చేయవచ్చు? ఏ వ్యవస్థలకు అంటే వైయక్తిక మరియు సామాజిక వ్యవస్థలకు దోహదం చేయవచ్చు. 205 పిల్లలకు సరైన తిండి, గుడ్డ, వసతి, విద్య, ఆరోగ్యం లేకపోతే ఏమవుతుంది అంటే అనారోగ్యానికి గురవుతారు. పేదరికం వల్ల పిల్లల భవిష్యత్తు ఎలా మారే అవకాశం ఉంది? పేదరికం వల్ల పిల్లల భవిష్యత్తు మారంటే అంధకారంగా మారుతారు. అలాగే పేదరికం పిల్లలపై ప్రధానంగా ఏ ప్రభావం చూపుతుంది? ఏ ప్రభావం అంటే శారీరక, మానసిక ప్రభావం. ప్రసార మాధ్యమాల్లో పేదరికం చిత్రీకరణ ప్రధానంగా దేనిపై దృష్టి పెట్టాలి? వాస్తవ పరిస్థితులు మరియు ప్రభావాలు. కౌమార దశలో మార్పులకు తగినట్లు జీవితం మార్చుకోలేకపోతే ఏమవుతుంది అంటే అసాంఘిక కార్యక్రమాల్లో పాల్గొనే అవకాశం ఎక్కువ అవుతుంది. 210 పేదరికం వల్ల కలిగే సమస్యలు సరైనది ఏది? పేదరికం వల్ల కలిగే సమస్యలు సరైనది యాచన, నిరుద్యోగము. పేద విద్యార్థులకు ప్రభుత్వం ఉచితంగా ఏం అందిస్తుంది? విద్య, వసతి, పుస్తకాలు, వస్త్రాలు. 212 పంచవర్ష ప్రణాళికల ప్రభుత్వం చేసిన ముఖ్యమైన పని ఏది అంటే ప్రత్యేక నిధులు కేటాయించడం విద్యకు. పేదరిక నిలుమనకు చూయించిన విద్యా విధానం ఏది అంటే ఆ సాంకేతిక ఆధారిత శాస్త్రీయ విద్యా విధానం. అంగన్వాడీల ద్వారా పూర్వ ప్రాథమిక విద్యార్థులకు ఏమి అందిస్తారు? పౌష్టికాహారం, విద్యా సంసిద్ధతను అందిస్తారు. 215 ప్రాథమిక పాఠశాల స్థాయిలో అమలులో ఉన్న పథకం ఏది? మధ్యాహ్న భోజన పథకము. తెలంగాణ ప్రభుత్వం కేజీ నుంచి పీజీ వరకు ఏమందిస్తుంది అంటే సన్నబియ్యం ద్వారా భోజనం అందిస్తుంది. ప్రచార మాధ్యమాలు ప్రభుత్వం పథకాలపై ఏమి చేయాలి? ప్రచార మాధ్యమాలు ప్రభుత్వ పథకంపై ఏమి చేయాలి అంటే అవగాహన కల్పించి ప్రచారం చేయాలి. నేటి రోజుల్లో ప్రచార మాధ్యమాల ప్రభావం ప్రధానంగా దేనిపై ఉంటుంది? దేనిపై అంటే వ్యక్తి ప్రవర్తనపై ఉంటుంది. 219 వ్యక్తి మూర్తిత్వంపై ప్రభావం చూపేవి అనువంశికత, పరిసరాలు, ప్రచార మాధ్యమాలు. 219 వ్యక్తి మూర్తిత్వంపై ప్రభావం చూపే ఏవి? అనువంశికత సేమదే. విద్యార్థి మనసు ట్యూబుల రస అనే సిద్ధాంతాన్ని ప్రతిపాదించిన శాస్త్రవేత్త ఎవరు? జాన్ లాక్. ట్యూబుల రస అంటే అర్థం ఏమిటి? నల్లబల్ల ఏమి రాయని మనసు.
నేటి విద్యార్థిని నల్లబల్లగా భావించటం ఎందుకు? ఎందుకంటే ముందు టీవీ, ఇంటర్నెట్ ద్వారా సమాచారం గ్రహించటం. నేటి విద్యా బోధన పద్ధతి ఏది? నేటి విద్యా బోధన అనేది విద్యార్థి కేంద్రీకృత బోధన. విద్యార్థి కేంద్రీకృత పద్ధతిలో ఉపాధ్యాయుడు ఎలా బోధించాలి? కృత్యాల ఆధారంగా బోధించాలి. మీడియా ద్వారా యువత ఏమి సేకరిస్తుంది? అనేక రకాల సమాచారం మరియు కళా కార్యక్రమాలు. మీడియా ప్రభావం ఎక్కువగా ఏ దశలను ప్రభావిస్తుంది? బాల్యం, కౌమార దశను ప్రభావిస్తుంది. పిల్లలు ఏ అంశాలను ప్రచార సాధనాలు ప్రభావితం చేస్తున్నాయి? ఏ అంశాలను అంటే ఆహా ఆహారం, దుస్తులు, ఆలోచన రీతులను. మీడియా ప్రభావం వల్ల పిల్లలు ఏ ఆహారానికి ఎక్కువగా అలవాటు పడుతున్నారు? బయట చిరుతిండ్లకు అలవాటు పడుతున్నారు. మీడియా ప్రభావం వల్ల పిల్లలు ఏ ఆహారం అంటే సారీ అండ్ రిపీట్ అయింది 229 బయట చిరుతిండ్లకు అలవాటు వల్ల ఎదురయ్యే సమస్య ఏమిటి? ఊబకాయం. పిల్లలు బయట చిరుతిండ్లకు అలవాటు పడటానికి ప్రధాన కారణం ఏంటంటే టీవీలలో ఆకర్షణీయమైన వాణిజ్య ప్రకటనలు. నేటు ఎవరు టీవీలకు అతుక్కొని ఉంటున్నారు? ఎక్కువ శాతం పిల్లల నుంచి ముసలి వారి వరకు అందరూ. ప్రపంచీకరణ ప్రభావంతో పిల్లల దుస్తుల్లో ఏమి కనిపిస్తుంది? మితిమీరిన అసభ్యకరమైన వస్త్రధారణ. అభ్యాసకరమైన వస్త్రధారణ వల్ల సమాజంలో ఏమి జరుగుతుంది? సాంప్రదాయ మరుగుపడుతున్నాయి. సాంఘిక అంతస్తును నేటి యువత ఎలా అంచనా వేస్తుంది? కలిగిన దుస్తులు, వస్తువులు, ఆహారం ద్వారా. సాంఘిక స్థాయి కోసం యువత వేటికి ప్రాధాన్యత ఇస్తుంది? వేషధారణ, వస్తువు అలంకరణ వాటికి ప్రాధాన్యత ఇస్తుంది. బాలల సాంఘీకరణలో అత్యంత ప్రధాన పాత్ర పోషించేది ఏంటిది? బాలల సాంఘీకరణలు అత్యంత ప్రధాన అంటే మీడియా. శిశువు సాంఘిక మనోవిజ్ఞాన వికాసంపై ఏమి ప్రభావం చూపుతుంది? మీడియా. బాల్యంలో ఏది ఎక్కువగా ప్రాధాన్యం పొందితే ఏమవుతుంది? అదే జీవితం పునాదిగా మారుతుంది. నేటి విద్యార్థులపై అత్యధిక ప్రభావం చూపుతున్నవి ఏంటివి? సామాజిక మాధ్యమాలు. క్రింది వాటిలో సామాజిక మాధ్యమాలకు చెందనిది ఏంటిది? వాట్సాప్, ఫేస్బుక్, ట్విట్టర్, టెలివిజన్, వార్తాపత్రిక. ఏ వయసు గల పిల్లలపై సాంకేతిక సాధనాలు అత్యధిక ప్రభావితం చూపుతున్నాయి? 8 నుంచి 14 సంవత్సరాల పిల్లలు. నేటి విద్యార్థుల సాంఘీకరణలో ఏది ప్రముఖ పాత్ర పోషిస్తుంది? కుటుంబం, మీడియా, సాంకేతిక సాధనాలు. 243 శిశువులు పుట్టినప్పటి నుంచి ఏ మీడియా వాతావరణంలోకి వస్తున్నాయి? డిజిటల్ మీడియా. డిజిటల్ మీడియా ద్వారా పిల్లలు ఎక్కువగా వేటికి గురవుతున్నారు? ప్రకటనలు, విజ్ఞాన సంబంధిత అంశాల. ఆఫ్టర్ డెత్ ఆఫ్ చైల్డ్ అనే భావన ప్రధానంగా ఏ వయసు పిల్లలపై వర్తిస్తుంది? 8 నుంచి 18 సంవత్సరాల వయసు పిల్లలకు వర్తిస్తుంది. 8 నుంచి 18 సంవత్సరాల పిల్లలపై ప్రచార సాధనాల ప్రభావం ఎలా ఉంది? విపరీతమైన వ్యతిరేక ప్రభావం ఉంది. కౌమార దశలో ఉన్నవారు ఎక్కువసేపు మీడియా, ఇంటర్నెట్ వాడటం వల్ల ఏమవుతుంది? మానసిక ఒత్తిడి, అనారోగ్యం ఒక కారణం అవుతారు. మీడియా ప్రభావం వల్ల పిల్లలు ఏ వాటికి అలవాటు పడుతున్నారు? అసాంఘిక, అశ్లీల చిత్రాలు. అసాంఘిక చిత్రాలకు అలవాటు పడటం వల్ల ఏమవుతుంది? అసాంఘిక కార్యక్రమాలకు ప్రేరణ అవుతుంది. అసాంఘిక కార్యక్రమాల్లో పాల్గొనడం వల్ల పిల్లల జీవితంలో ఏమి జరుగుతుంది? జీవితాలు పాడు చేసుకుంటారు. బాల్యం, కౌమార దశలకు సంబంధించి అంశాల్లో ఎవరు ఈ ప్రభావాలను గురి అవుతున్నారు ఎక్కువగా? తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు. వీళ్ళు బాల్యం, కౌమార దశలకు సంబంధించిన అంశాల్లో ఎవరు ఈ ప్రభావాలను పరిగణలోకి తీసుకోవాలి అంటే తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు. తల్లిదండ్రులు.
ప్రచార సాధనాలు ఇతర సాంకేతిక పరికరాల వల్ల ఏమి ప్రభావితం చేస్తున్నాయి? సామాజిక జీవితాన్ని ప్రభావితం చేస్తున్నాయి. పిల్లలు ప్రచార సాధనాలను ఎలా వినియోగించుకోవాలి? అవి చక్కగా సద్వినియోగం చేసుకోవాలి. ప్రచార సాధనాల ద్వారా పిల్లలు ఏమిగా ఎదగాలి? ఆధునిక పౌరులుగా ఎదగాలి. పిల్లల ఆరోగ్యకరమైన వికాసానికి హానికరమైన అంశాల విషయంలో ఏమి చెయ్యాలి? ఆరోగ్యకరమైన వికాసానికి హానికరమైన అంశాల విషయంలో ఏమి చెయ్యాలి? అప్రమత్తంగా ఉండాలి. పిల్లల ప్రవర్తనను అర్థం చేసుకోవడానికి ఏమి చెయ్యాలి? మీడియా ప్రభావాన్ని పరిగణలోకి తీసుకోవాలి. పిల్లల సమగ్ర వికాసానికి ఎవరు దోహదపడాలి? తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు. మెయిన్ అయితే మరీ తల్లిదండ్రులే. 258 డిజిటల్ మీడియా ప్రభావాన్ని అంచనా వేయటంలో ప్రధాన లక్ష్యం ఏమిటి? పిల్లల ఆరోగ్యకరమైన వికాసం. క్రింది వాటిలో ప్రత్యేక అవసరాలు గల పిల్ల కేటగిరీకి చెందని వారు ఎవరు? అధిక ప్రతిభ గల పిల్లలు. క్రింది వాటిలో ప్రత్యేక అవసరాలు గల పిల్లల రకాల్లో సరైన సమూహం ఏమిటి? శారీరక వైకల్యం, అభ్యాసన సమస్యలు, వినికిడి లోపం, దృష్టి లోపం, బుద్ధిమాంద్యం, శారీరక వైకల్యం. ఇవన్నీ ఇక్కడ నుంచి వైయక్తిక భేదాలకు సంబంధించినవి కొన్ని బిట్స్ ఉన్నాయి. ఒక వ్యక్తిని ఇతరుల నుంచి వేరు చేసి ప్రత్యేకించి చూపగలిగే లక్షణాలనే ఏమంటారంటే వైయక్తిక భేదాలు అంటారు. ప్రకృతి సిద్ధంగా కొన్ని ప్రత్యేకతలు ఉంటాయని ఆ ప్రకారంగానే విద్య జరగాలని పేర్కొన్న వారు ఎవరు? ప్లేటో. ఆప్షన్ 2. వ్యక్తుల భౌతిక భేదాలే కాక మానసిక భేదాలను కూడా గుర్తించి వారి వైయక్తిక భేదాలకు అనుగుణంగా బోధనా వ్యవస్థ ఉండాలని రూసో పేర్కొన్న గ్రంథం ఏమిటి? ఎమిలీ. డెమోక్రసీ అండ్ ఎడ్యుకేషన్ అనే గ్రంథ రచయిత ఎవరు? జాన్ డ్యూయి. వ్యక్తిగత విద్యా వ్యవస్థ విద్యార్థుల భేదాలు నిర్మాణాత్మకంగా పోషించటం వల్ల ఒక దేశ అభివృద్ధిని సాధిస్తుందని పేర్కొన్న వారు? జాన్ డ్యూయి. వ్యక్తులను తేడాలను తెలుసుకోవటానికి శాస్త్రీయ దృక్పథంతో పరిశీలించిన వారిలో అగ్రగణ్యుడు ఎవరు? సర్ ఫ్రాన్సిస్ గాల్టన్. మానవ శాస్త్ర పరిశోధనాలయం స్థాపించిన వ్యక్తి ఎవరు? మానవ శాస్త్ర పరిశోధనాలయం స్థాపించిన వ్యక్తి గాల్టన్. గాల్టన్ వల్ల ప్రభావితుడైన అమెరికా శాస్త్రవేత్త ఎవరు? క్యాటిల్. సాంఖ్యాక శాస్త్ర పద్ధతులను ఉపయోగించి ప్రతిచర్య కాలం, శృతి, సంవేదనలపై అనేక పరీక్షలు రూపొందించింది. కాటిల్. 270. కాటిల్ రచించిన గ్రంథం ఏమిటి? మెంటల్ టెస్ట్ అండ్ మెజర్మెంట్. కాటిల్ మెంటల్ అండ్ మెజర్మెంట్. 271. విద్యార్థుల్లో వైయక్తిక భేదాలు ఏర్పరచడానికి రెండు ముఖ్యమైన కారకాలు. ఒకటి పరిసరాలు, రెండోది అనువంశికత. డిక్షనరీ ఆఫ్ సైకాలజీలో అభిరుచుల గురించి చెప్పిన శాస్త్రవేత్త హోవార్డ్ గార్డ్నరా, రెమండ్ కాట్లా, సిగ్మండ్ ఫ్రాయిడా, జేవి చాప్లెనా? జేవి చాప్లెన్. డిక్షనరీ ఆఫ్ సైకాలజీలో అభిరుచుల గురించి చెప్పింది జేవి చాప్లిన్. ఆర్ట్ ఆఫ్ థాట్ అనే గ్రంథంలో గిల్బర్ట్ దీని గురించి చెప్పారు? సృజనాత్మక దశల గురించి. యాక్షన్ రీసెర్చ్ అనే పదాన్ని మొదటగా ఉపయోగించింది కార్ట్ లెవెన్. ఉపాధ్యాయులు తయారు చేసే కృత్యాలు పిల్లల్లో ఈ శక్తులు అనుకూలంగా ఉన్నప్పుడే అభ్యాసనం వేగవంతంగా జరుగుతుంది. ఏ శక్తులు అవి? అంతర్గత శక్తులు. ఓకేనండి, ఇది తెలంగాణ వాళ్ళకి కాబట్టి అందరు టెక్స్ట్ బుక్ లేని వాళ్ళకి కూడా ఇది యూజ్ అవుతుందని ప్రతి దాన్ని కూడా ఒక పారాగ్రాఫ్తో మీకు ఎంసీక్యూగా తయారు చేసి ఇచ్చాను. ప్లీజ్ అందరు లైక్ చేయడం మర్చిపోతున్నారండి. ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్. వన్స్ అగైన్ హ్యాపీ న్యూ ఇయర్.